అందుగురించి పేరు ఇవన్నీ పోతుంది కదా. ఫ్రెండ్స్ తో వస్తే మజానే వేరన్నా. ఫ్రెండ్స్ తో రావాలా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈజీ రావచ్చు. నీతో వచ్చింది కదా నేను, అందుకే అన్న తమ్ముళ్ళు అనుమానం ఏదో తేడా ఉంది. ఏమాకు తెలిసేది అన్న, రణపాల ఆకు అంటారు దీన్ని. రణపాల ఆకు దేనికోసం పనికొస్తుంది తెలుసా? అన్నా జాగ్రత్త. ఓకే ఏమైందన్నా? అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఏంటి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టుకొని ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? నర్సాపురం జూమ్ చేస్తాం. అది విషయం. అసలు నర్సాపూర్కి ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనే విషయాల గురించి ముందు తెలుసుకుందాం. యాక్చువల్ నర్సాపూర్కి వెళ్ళే దారిలో మనకి పెద్ద ఫారెస్ట్ కనిపిస్తుంది. దాంట్లో అర్బన్ ఫారెస్ట్. దాంట్లో మనకి చూడదగ్గ ప్లేసెస్ ఉంటాయని చెప్పి మా తమ్ముడు చెప్తాను, వాడిని తీసుకొని ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం. ఇంచుమించు 8-9 ఆ మధ్యలో, ఆ సమయంలో బయలుదేరినాం. సో మనం అలా వెళ్తుంటే గుమ్మడిదల టోల్గేట్ వచ్చేసింది. దాన్ని దాటి అలా ముందుకు వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ ఇది సిటీ నుంచి అవుట్స్కట్లో ఉంటుంది. మన జీడిమెట్ల ఇండస్ట్రియల్ నుంచి సూరారం, గండిమైసమ్మ, దుండిగల్ ఈ రూట్లో వెళ్ళాలి. ఇది కంప్లీట్గా మెదక్ డిస్టిక్ లోపలికి వస్తుంది. మనకి దారి పొడవునా ఫారెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత మనకి కోతులు చాలా కనబడతాయి, చాలా బాగుంటాయి. ఒకసారి చూడండి. వెల్కమ్ టు నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. సో ఇది గైస్ యాక్చువల్ నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్. ఇది దీని లోపలికి చూడడానికి అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. సో లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఎంట్రీ ఫీజు ఎంత ఉంటుంది ఏంటి అనే డీటెయిల్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపల ఏమేమి ఉంటాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కూడా రావడం ఫస్ట్ టైం ఇది. సో గైస్ లెట్స్ గో. ఏముండవు కదా, అందుగురించి పేరు ఇవన్నీ పోతుంది కదా. సో గైస్ అలా మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి అక్కడక్కడ బోర్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్లీ అక్కడ మనం ఎలా వెళ్ళాలి ఏంటి అనే విషయాల గురించి రాసి ఉంటాయి. కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. అంటే నో ఆల్కహాల్, నో లైటింగ్ కానీ, నో స్మోకింగ్ ఇట్లాంటివి. కొన్ని డూస్ అంటే బాత్రూమ్స్ ఉంటాయి, వాకింగ్ ట్రాక్ యూజ్ చేసుకోవాలి, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు అనే విషయాల గురించి ఉంటాయి. అరే కుమార్, ఏం చేస్తున్నావు? ఏడుకు వచ్చినావు? ఏం పని చేస్తున్నావు? ఈ నర్సాపూర్ అర్బన్ పార్క్ వచ్చినామన్నా. ఇది ఏందన్నా ఇది వస్తలేదు? అది మొబైల్ గింబల్ అంటారు దాన్ని. దాంతో ఇప్పుడు పని లేదు మనకి ఇక్కడ. ఎందుకంటే సైలెంట్గా ఉంది, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? 10:30-11 అవుతుంది. 10:30 అయిపోయింది. ఎండగా ఉంది, అయినా ఎంత సైలెంట్ ఉందంటే చాలా బాగుంటుంది. సో అలా ముందుకు వెళ్తూ మీ అందరికీ ఈ ఫారెస్ట్లో ఏమేమి ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి అనేవి చూపిస్తూ ఉంటాను. అందరూ ఎండింగ్ వరకు చూడండి, వీడియో సూపర్ ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ లవర్స్ అందరికీ బాగా నచ్చుతుంది. సో గైస్ వెళ్దామా లోపలికి? స్టార్ట్ అవుదాం. ఎస్ పా. అరే ఏం అడిగిరా ఇది? అమ్మా చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది కదా ఈజీగా. వాచ్ టవరా? ఎక్కువ ఫ్రెండ్స్ వచ్చారు అనుకో చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ తో వస్తే మజానే వేరన్నా. ఫ్రెండ్స్ తో రావాలా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈజీ రావచ్చు. నీతో వచ్చింది కదా నేను, అందుకే అన్న తమ్ముళ్ళు అనుమానం ఏదో తేడా ఉంది. ఓకే సూపర్ రా, బాగుంది. అంటే చిన్న ఉన్నప్పుడు విలేజ్లో ఉన్న వాళ్ళకి బాగా తెలిసే ఉండేది అడవిలు ఎట్లుంటాయో. అంటే గుట్టలు ఉంటాయి కదా, చాలా బాగుంటాయి, ఇంకా క్రేజీ ఉంటాయి. అన్న ఈచ్ వన్ హౌ టు ప్లాంట్ వన్. సూపరా. సో గైస్ ఈ ఫారెస్ట్ని చూసి ఏమనిపిస్తుంది అంటే అసలు ఎంత మంచి ఆక్సిజన్ వస్తుందంటే
సిటీలో ఉన్నటికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంది. సో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటితే సో పొల్యూషన్ లేని సమాజాన్ని మనం చూడవచ్చు. ఏమంటారు? చిన్న చిన్న ప్లాంట్స్ పాతారన్న. ఏంటి తెలుసా, ఇది మిరియం, కలబంద, కృష్ణ తులసి, వాము, అంటే చిన్న చిన్న మొక్కలు అనమాట. ఇవన్నీ చాలా బాగున్నాయి. అసలు చాలా ఉన్నాయి. సాధారణ దీంట్లో ఉన్నాయి అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ అంటే ఇప్పుడు పిచ్చి మొక్కలు మొలిచినాయి. సో చాలా బాగుంది. ఇంకా ముందుకెళ్తే ఇంకేమేమి కనిపిస్తాయో మీ అందరికి చూపిస్తాం. కుమార్ చూడు, ఏమాకు తెలిసేది అన్న? రణపాల ఆకు అంటారు దీన్ని. రణపాల ఆకు దేనికోసం పనికొస్తుంది తెలుసా? దేనికన్నా? కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తింటే చాలా వరకు కిడ్నీ స్టోన్స్ తీసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కిడ్నీ స్టోన్ కోసం ఈ ఆకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎర్లీ మార్నింగ్ పరిగడుపున తినాలి, మొహం కడుక్కొని. గంట తర్వాత వాటర్ తాగొచ్చు, వాటెవర్ ఏదైనా తినొచ్చు. కిడ్నీ స్టోన్స్ బాగా పనిచేస్తుంది. రణపాల ఆకు బాగుందిరా. ఈ లవంగ తులసి రక్తపోటు, చక్కెర వ్యాధి, క్యాన్సర్ నివారంట. అసలు లవంగ తులసి అంటే ఏం తెలుసా? ఇదేమో మేబీ ఈ లోపల ఏదో ఉంది కదా, ఒక్క నిమిషం. కానీ రకరకాల చెట్లు బాగా వేసారు దీంట్లో. ఏవో మనకంత గుర్తుపట్టడానికి లేదు కానీ సరస్వతి ఆకు అంటారు కదా. సో ఈ సరస్వతి ఆకు అంట. మేబీ ఏదో మాకు కూడా అంత ఐడియా లేదు, బట్ బాగున్నది. అరే కుమార్, ఇది చూడు మీ ఫ్రెండ్ పాలపిట్టలు ఏరియా ఇది. లోపల ఎక్కడెక్కడ ఉన్నాయి మరి, ఒక్క పాలపిట్ట కనిపిస్తలేదు. మనకు మాత్రం కనిపిస్తున్నాం. వెతకాలి, వెతికితే దొరకందంటే ఏమి ఉండదు అంటవా? ఏంద్రీ అడిపోయిందిరా, అసలు ఎక్కడ పోలే మనం అర్థమైతే లేదు. చలో లేదురా, మంచి మనకు అన్నీ క్లియర్గా రాసి పెట్టారు కదా, దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోవడమే. మళ్ళీ సబ్స్క్రైబర్స్ భయపడతారంటవా? ఇంటెలిజెంట్ ఫెలో. ఓకే, ఇదా? ఓ నీకు బాగా తెలుసు కదా అన్ని చెట్లు. నేను చెప్పు. చెప్పింది మళ్ళీ గుర్తు తెచ్చుకున్నా. మరి ఏమన్నా ఉందా ఫారెస్ట్? ఎవ్వరు లేరు ఈరోజు, అయితే సండే కదా. మరి నీకు చెప్పినా కదా సార్, ముందు చూడు వాచ్ టవర్ దారి, ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. క్రేజీ ఉంది కదా. ఇటు చెత్తను చెత్త కుండీల లోపలనే వేయాలి. తప్పు చదివినరా. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చెత్తను చెత్త కుండీలలోనే వేయండి. చలో ఏడు ఉన్నావు, దాన్ని చూడు, దాన్ని చూసుకుంటేనే మాట్లాడేం కదా. అన్న టేక్ చెట్లు వచ్చింది చూసినావా? ఏడా ఇవేనా టేక్ టేసా? మళ్ళీ పోయింది, మళ్ళీ పోయింది చెట్లు. అన్న ఇది ఇప్పుడు ఎట్లా తిప్పాలి? ఇటు తిరగదు ఇది. ఏం చేస్తున్నావురా? ఇది ఒక్కొక్కసారి ఇక్కడ నుండి కెమెరాని తిప్పేడుతుంటుంది అన్న. మన దగ్గర లేదు, నా ఫోన్లో లేదు, నీ ఫోన్లో లేదు. ఇంకా అంత అప్డేట్ కాలేము. చలో ముందుకు అలా ముందుకు వెళ్తూ ఉంటే ఏదో కనిపిస్తుంది. బ్లాక్ కవర్ పోదాం కదా. ఏమైందన్నా? అన్నా బాహుబలి అన్నది. బాహుబలి తీయడానికి వచ్చిందిరా. అమ్మో పెద్దదే. చూపించరా దాన్ని, చూపించు. బల్లాల దేవుడు కూడా వచ్చాడు. అంబాయరా భలే ఉందిరా. చాలా బాగుంది. దీన్ని ఎక్కవారా? ఎక్కలనే ఉంది. తీసేస్తారు వచ్చి ఫారెస్ట్ పట్టుకుంటారు. ఇంత చాలు.
ఎక్కురా, నీకైనా ఎక్కువైందా? ఎక్కి ఆన కూర్చో, ఇంకా మళ్ళీ రాకు. నువ్వు దేవుడువా దయ్యమురా? ఇక్కడే ఉండు, నేను వెళ్తున్నా. అంత అడిగితే ఆగమాగం ఉందంటావా? ఆగమాగం ఏం లేదు, మంచి పిచ్చ క్లారిటీ ఉంది. అరే ఇక్కడ బాగుందిరా కూర్చోవడానికి. అటవీశాఖ చాలా బాగుండదు. ఇక కూర్చుందాం దారా మనం ఒకసేపు. చీతకో చిలుక, అబ్బా ఎన్ని రోజులు కనబడ్డది ఇది. అన్న ఫోటో దిగుదామన్నా, ఇంత దూరం వచ్చి ఇద్దరం దిగకపోతే ఎట్లానే? చిన్న వీడియో తీస్తున్నా. ఏందండి ఇది, మనకు వస్తుందా ఆడ కరెక్ట్గా? ఏమనుకుంటున్నావు, మామూలు ఉండదు మరి. ఆడికి రావాలా? వస్తుంది చూడు, ఇప్పుడు ఫోటో వస్తుంది. ఇక్కడ ఓకేనా? ఇక్కడ ఓకేనా? అట్లా కూర్చో, ఇక వస్తున్నా. రా 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 రా. ఓకేనా? ఓకే. ఏడికి పోయింది సౌండ్? అన్న కరెక్ట్ సెట్ చేయన్న, ఇది ఇంకా రికార్డులో పెట్టా. అరే చూడు ఎంత మంచి వచ్చింది. మామూలు మరి సెట్టింగ్ చూడ, కట్టపులు ఎంత పని చేసింది. ఇది చూడు, ఈ కట్టెన్ చూపిరా జనాలకి. ఈ కట్టెన్ సెట్ చేసిన ఇట్లా. ఓకే చలో. ఏరా కుమార్, అన్న గింబల్ మంచిగా వాడుతున్నావు అన్న. గింబలా? మొబైల్ గింబల్ బాగుంది కదా. నెక్స్ట్ ఎటు వెళ్దాం? ఇంకా వాచ్ టవరే, ఇంకా వెళ్ళిపోదామా? వాచ్ టవర్కి వెళ్ళాల్సిందే, వీడియోలు తీయాల్సిందే. హలో హాయ్ హాయ్. సో గైస్, వాచ్ టవర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపించి మీకు డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ అక్కడ కలుద్దాం కూడా. కలుద్దాం, కంపల్సరీ కలుద్దాం. మీకు ఎవరికైనా రావాలనిపిస్తే మాత్రం ఈ ఫారెస్ట్కి ఒకసారి విజిట్ చేయండి. జనాలు ఎక్కువ ఉన్నప్పుడు రండి, వాళ్ళు ఎప్పుడు ఎక్కువ ఉంటారో నాకు కూడా తెలియదు. బట్ ఈరోజు అయితే తక్కువనే ఉన్నారు. ఓకేనా గైస్, అది కూడా చెప్తాను ఎండింగ్లో. బాయ్ బాయ్, ఇప్పటిదాకానే బాయ్. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. కుమార్, అసలు ఇంకెంత దూరం ఉందిరా? ఇది తిరుగుతూనే ఉన్నాం. ఇంకా వాచ్ టవర్ మాత్రం కనిపిస్తలేదు. అసలు నిన్ను నమ్మి తీసుకొచ్చిన చూడు. ఏమన్నా అలా అంటావు? ఎందుకంటే వ్యూ మాత్రం మస్తు ఉంటుంది అంటాను. నేను ఫస్ట్ టైం కదా, అంటే వీడియో చూసిన తర్వాత చాలా మంది వస్తారు కదా, సో దానికోసం అని చెప్పి రావాలా. మంచిగా చూడడానికి మంచి ప్లేస్ కదా. ఓకే. దీనికి చిన్న చిన్న పళ్ళు అవుతాయిరా, ముళ్ళకి బ్లాక్ కలర్లో ఉంటాయి. దాన్ని ఏమంటాం? పరింపల్ల. నాకు కూడా ఐడియా లేదు గాయస్. మీకు నల్లగా ఉంటాయి, పరిపల్ల. పరింపల్లు పరిపళ్ళు మేబీ అవే. సో అవే అయితే కానీ ఒకసారి కామెంట్ చేయండి, మీకు తెలిసిన పని లేదు. జంగల్ మాత్రం ఏకదం ప్లాస్టిక్ ఫ్రీ. సో అన్నీ ఎంత మంచి పెట్టారు తెలుసా. ప్లాస్టిక్ వాడకండి, సూపర్. ప్లాస్టిక్ వాడకండి అన్నారుగా, ఆడ ప్లాస్టిక్ వాడేస్తారు. మేము కూడా ప్లాస్టిక్ వాడుతున్నాం అనుకుంటారా? పట్టుకున్నాము, ఇక్కడ పడేద్దాం. ఎక్కడ పడే ఏదన్నా నువ్వే అలసిపోతే అట్లా. అలసిపోవడం కాదురా, నా వెళ్తూనే ఉంటావా? నడవడానికి తీసుకొచ్చిన నడుస్తూనే ఉండాలి. ఇంకా నడుస్తూనే ఉండాలి వాకింగ్. సో గైస్, ఒకటి మాత్రం చెప్పాలి, ఎవరికైనా వాకింగ్ అలవాటు లేని వాళ్ళు మాత్రం కష్టంగా ఉంటుంది. ఇంచుమించు ఒక 1 కిలోమీటర్ నడవాలి. 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ మనం తిరగాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ అడవి మొత్తం తిరగాలనుకుంటే ఒక 3 కిలోమీటర్స్ మేబీ ఉంటుందన్న, ఒక 2 కిలోమీటర్స్ అన్న మేబీ. సో గైస్ మంచిగా ఉంటుంది. అందరు ఫ్యామిలీతో వచ్చి ఫ్రెండ్స్ వచ్చి అనుకో, చిల్లరగా తిరుగుతూ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో మస్ట్ వాటర్ బాటిల్ మాత్రం తెచ్చుకోండి, డామినేట్స్ ఉంటుంది. పక్కా ఉండాలి. లేదు డైరెక్ట్ వచ్చి క్లాక్ టవర్ ఒకటే చూస్తాం అంటే కన్నా అవసరం లేదు. కథం
అదిగో అల్లదిగో వచ్చిందా అన్న? లేదురా. అన్న ఏడన్నా ఇందాక నుండి తిరుగుతున్నాము. అమ్మా ఫైనలీ. సో ఫైనలీ వాచ్ టవర్ రీచ్ అయినాం. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? సరే యాక్చువల్ ఏంటంటే నేను అనుకున్న దానికన్నా కొంచెం తక్కువ ఉంది. ఇంకా ఎంత పెద్దగా ఉంటుందో అనుకున్నా వాచ్ టవర్. సో పర్లేదు, ఇది కూడా బాగానే ఉంది. చూసారా సార్ డబుల్ యాక్షన్? చాలా బాగుంది. మొత్తం తిరిగి చూపిద్దాం. ఒక 3-4 అంత హైట్లో ఉందిరా. మద్యపానం ఈ ప్రాంతంలో నిషేధించబడింది. మరి మందా కూడా కూర్చుందో చల్లగా. ఇటు నుంచి వెళ్ళాలరా, ఇటు నుంచి వెళ్ళాలి, ఇటు నుంచి వెళ్ళాలి. వెళ్దాం. సో గైస్ ఒకసారి మొత్తం 3-4 అంత హైట్లో ఉంది వాచ్ టవర్. ఎవ్రీథింగ్ పైన ఎక్కడెక్కడ ఏముంటే అన్నీ చూద్దాం ఒకసారి. చలో. సో గైస్ ముందుకెళ్ళరా కుమార్, ముందుకెళ్ళిపో. కానీ పైన వరకు ఇట్లా మెట్లు భలే ఉన్నాయి రా ఇవి. చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోరా? కాదు, వాచ్ టవర్ యొక్క ఫస్ట్ ఫ్లోర్ ఇది. బాగుంది ఇది. సో గైస్ ఇక్కడ ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు, బట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ లాగా చాలా బాగుంటుంది. సో గైస్ ఆ కలరింగ్ చేసిర్రు అట్లా. సో యాక్చువల్లీ ఇవి చెట్టు కొమ్మలో లేకుంటే అట్లాంటివి కాదు, ఆ విధంగా ఉండడం కోసం కలరింగ్ చేశారు. బట్ బాగుంది, మొత్తం న్యాచురల్గా ఏదో మనం అడవిలో కట్టెలతో చేసినట్టే ఉందన్నమాట ఇది. సో గైస్ వాచ్ టవర్ ఏం చేస్తున్నారు కుమార్? సో పైన ఫస్ట్ ఫ్లోర్ ఇట్లా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అనుకో ఇది. చాలా బాగుంది. పైన ఇంకొక ఫ్లోర్ ఉంటుంది, దాని పైనకి స్టెప్స్ ఇట్లా ఉంటాయి. అలా పైనకి వెళ్తే పైన ఇంకోటి ఇదే విధంగా ఉంటుంది. వెళ్దాం ఒకసారి. చలో కుమార్ వెళ్దామా పైనకి? దా. అరే సేమ్ ఉంది పైన కూడా, ఒకసారి చూడు. ఆల్మోస్ట్ సేమ్ అన్నయ్య. ఇదేమో ఇంకా పైనకి, ఇది కూడా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అంతా కనిపిస్తుంది. అంటే ఇంకా పైనకి సిగ్నల్ కూడా వస్తుంది. సిగ్నల్ రాదన్నా, వస్తుందిరా సిగ్నల్. ఒకసారి చూడంతా. సో చుట్టూ అడవి, మధ్యలో వాచ్ టవర్. అసలు హైలైట్ కదా. అసలు వాచ్ టవర్ పైన పెద్ద బొక్క ఉంది. ఆ బొక్కలు ఏముంది?
సో మొత్తానికి ఫారెస్ట్ మొత్తం తిరిగి ఎండింగ్ ఈ వాచ్ టవర్ చేరుకున్నాం. సో మనకి ఈ వాచ్ టవర్ దగ్గరికి రావడం కోసం, ఈ ఫారెస్ట్ రావడం కోసం ఏమేమి చేయాలంటే ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడ ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం ఒకసారి. ఇది మనకి సిటీ నుంచి హైదరాబాద్ నుంచి 60-70 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మెదక్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ ఏరియాలో ఉంటుంది. సో గైస్ చాలా బ్యూటిఫుల్ ఫారెస్ట్ ఇది. ఎటు చూసినా మనకి గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది. చాలామంది వస్తూ ఉంటారు. సో మనకి ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది ఈచ్ వన్. బైక్ పార్కింగ్ కోసం ఒక 10 రూపీస్ ఉంటుంది. సో గైస్ వచ్చేవాళ్ళు ఎవరైనా మనకి వచ్చే ముందు మాత్రం లోపలికి ఫుడ్ నాట్ అలౌడ్ అండ్ క్యారీ బ్యాగ్స్ కూడా నాట్ అలౌడ్. మొబైల్ ఫోన్స్ కానీ తీసుకొని రావచ్చు, నో ప్రాబ్లం. ఫోటోస్ వగేరా వీడియోస్ ఏవి తీసుకున్నా నో రెస్ట్రిక్షన్స్, ప్రాబ్లం ఏమి ఉండదు. సో గైస్ మీకు ఈ లొకేషన్ ఎక్కడైతే ఉందో దాని యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఈజీగా లొకేషన్ పెట్టుకొని రావచ్చు. ఏముంటుంది, చుట్టూ అడవి ఉంటుంది. వాచ్ టవర్కి రావడం కోసం వివిధ రకాల రూట్స్ ఉంటాయి. దాంట్లో నడుచుకుంటూ వస్తూ ఉంటాం. వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ దూరం డిస్టెన్స్లో ఈ సెంటర్ పాయింట్లో వాచ్ టవర్ ఉంటుంది. సో ఇక్కడ రావడం కోసం మనం అట్లా నడుచుకుంటూ రావాలి. మధ్య మధ్యలో సిట్టింగ్ ప్లేసెస్ ఉంటాయి, చాలా బాగుంటాయి. కొన్ని మంచి మంచి మొక్కలు కానీ అట్లాంటివి ఉంటాయి. మొత్తం అడవే కదా, చాలా గ్రీనరీ ఉంది. ఎందుకంటే ఇది రెయిన్ సీజన్ కాబట్టి చెట్లు మొత్తం బాగా పెరిగినాయి. గ్రీనరీ మాత్రం బాగా అనిపిస్తుంది. పిల్లలతో, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో వస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు గాయస్. అందరూ ఒకసారి విజిట్ చేయండి ప్లేసెస్ని. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ ఫర్దర్గా వీడియో చేయడం కోసం అని చెప్పి నాకు ఎంకరేజ్గా ఉంటుంది. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో గైస్ ఓకే బాయ్. ట్రెక్కింగ్ అని చెప్పి ఇది ట్రెక్కింగ్ ఏరా నిజంగానే. అసలు ఈ రోడ్డు చూడు ఎట్లుంది. ఇదొక రూట్ అనమాట. అంటే వాచ్ టవర్ దగ్గరికి రావడం కోసం ఇదొక రూట్ అనమాట. ఇప్పుడు ఈ రూట్ చూడు ఎంత షూస్ కంపల్సరీ అని చెప్పి నిజంగానే మస్ట్. షూ మాత్రం కంపల్సరీ వేసుకొచ్చుకోండి, బాగుంటుంది. అంటే అక్కడక్కడ తిరగడం కోసం. చెప్పులు ఉంటే తెగిపోయినది అయిపోతాయి. ఇట్లాంటి ప్లేసెస్, ఇట్లాంటి రూట్స్ అన్ని నేను చిన్న ఉన్నప్పుడు గుట్టలు ఎక్కేటప్పుడే చూసినారు. చాలా బాగుంటాయి. భలే ఉందిరా ఇది. యాక్చువల్లీ ఇవి వెళ్తున్నప్పుడు తీసుకుంటున్నాము. చూడండి ఒకసారి. అమ్మ ఎట్లున్నాయి చూ, మొత్తం ఇంకా రాళ్ళు ఘోరంగా ఉన్నాయి రో. అసలు ఇంత పైకి ఎక్కాలన్నారా? ఇదొక రూటా? సో నిదానంగా వెళ్దాం పద. అమ్మ అడవి మాత్రం అసలు మామూలు లేదు, చాలా బాగుంది. ఇక ఎటు చుట్టూ చూసినా అదే. అరే కుమారు, అసలు పడతావా దాంట్లో? లోయ ఉందా? ఎక్కడ? ఒక్క నిమిషం. అమ్మ ఇదేందిరా మొత్తానికి అయితే నన్ను నర్సాపూర్ అడవిలో పడేసినవరా. మా ఊర్లో తిరిగినట్టే ఉంది. అవరో లోయ ఉందిరా పెద్దది. ఒకసారి వీళ్ళ కూడా చూపిద్దాం. అంటే ఈ గుండు మింకి ఎక్కి దుంకల్నా లోయలకి? మంచి స్పాట్ అండి. ఏం కనబడదు కానీ మొత్తానికి అయితే కింది వరకు దొర్లు కూడా వెళ్ళిపోవచ్చు. చలో అన్నా జాగ్రత్త. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అన్నా తబలాలు బాగా పెట్టిరు. అవి నిజంగా తబలా లెక్క ఉన్నాయి అవి. జంగల్లో చాలా హ్యాపీగా ఉన్నావు అన్న నువ్వు. మరి జంగల్కి వస్తే హ్యాపీగా ఉంటుందిరా. అసలు పీస్ఫుల్. అంటే బయట ప్రపంచం మనకి ఏం సంబంధం లేదు. ఇప్పుడు ఇంకా ఈ చెట్ల మధ్యలో ఈయనే ఉండాలి. ఇంకా ఎవరితో సంబంధం లేదు. సో అంతా బాగుంది కదా. మాకు అడవి అంటే ప్రాణం. మేము ఇక్కడే ఉంటాం. పొద్దుగాల లేస్తాం. పొద్దుగాలే లేస్తాం. ప్రతి రకమైన జాతి చెట్టు ఇందులో ఉన్నాయన్న. ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి. అన్ని ఉండకపోవచ్చు కానీ ఉంటాయి. చెట్లు అయితే ఉన్నాయి. నన్ను పట్టుకరా కొంచెం. ఇది ఫోను బాడీలు అన్ని నేనే పట్టుకోవాలి. అయిపోయింది ఇది. ఈరోజు సిటీ ఫోర్వర్డ్ చాలా కష్టం. ఇంకా అంత దూరం ఉందా? అరే ఇంకా మస్తు లోపలికున్నట్టుందిరా కుమారు ఈ రూటు. అమ్మో గాయస్, మీరు మాత్రం ఈ రూట్లో మాత్రం రాకండి. ఇంకో రూట్ ఉంటుంది, అది మంచి సాఫ్ట్గా నడుచుకుంటూ రావచ్చు. ఇది కూడా చూపిద్దామని చూపిస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక 5 కిలోమీటర్ తిరిగింటాం ఈ వీడియో కోసం. ఇంకా లోపలికి చాలా ఉంటుంది. మేబీ ఇంకొక 10 నిమిషాలు.
ఇటు చెరువు పైనకి వెళ్ళి చూసినాం కదా, ఆ చెరువు ఇదేరా. బాగానే వచ్చిందన్న. బాగుంది కదా. నరసపూర్ రూట్ బట్టే ఉన్నట్టుంది. చెరువు ఇది. దా ఇటు నుంచి వెళ్ళిపోతే మనం వచ్చిన లొకేషన్కి వెళ్ళిపోతాం, అంతేనా? అంతే. చలో కుమారు, వేరే రూట్ అని చెప్పి ఈ రూట్ తీసుకొచ్చినాం. 15-20 నిమిషాలు నడుస్తూనే ఉన్నాం, ఇంకా మెయిన్ రోడ్ వస్తలేదు కదరా. వాళ్ళు వెళ్తున్నారు కదా అని చెప్పి అటే వచ్చినాము. అందుకేరా, ఒకరు వెళ్ళిన దారిలో నువ్వు వెళ్ళకూడదురా, నీకంటూ ఒక ఓన్ వే ఉండాలిగా. మళ్ళీ ఇప్పుడు తిరిగి అటు నుంచి వెళ్దామట. ఓరి నాయన, అసలు 20 నిమిషాలు అవుతుంది నడుస్తున్నాం. ఈ రోడ్డు చూడండి ఒకసారి, ట్రక్కులు వెళ్తున్నాయి కానీ మెయిన్ రోడ్ మాత్రం రావట్లేదు. ఈ సెకండ్ గేట్ అంట, అది ఎట్లుందో ఒకసారి చూద్దాం, మీకు కూడా చూపిస్తాం. చెమటలు కాడుతున్నాయి రా కుమార్. మొత్తానికైతే వచ్చేసినాం రా, కానీ ఇక్కడ నుంచి ఎటు పోవాలం? వృక్షాలను కాపాడితే అది నిన్ను కాపాడుతుందని అర్థం. దా ఇటాట. సో గాయస్, ఈ మలుపితే మనకి ఎగ్జిట్ వచ్చేసింది. సో ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.